ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ. రాష్ట్రాల మధ్య రాష్ట్రంలో సమతుల్యత, అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3 రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు, ఒక ఇటుకరా వేయలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృతనిశ్చయంతో ఒక 75 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయవంచకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి, వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి. జోగి రమేష్ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటికి తీయాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపించి యథాలాపంగా మనోడు బెంగళూరు అన్న పోతాడు, లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు. ఇది మీరు చూడండి గత చరిత్ర. నిన్న జోగి రమేష్ లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల నారావారి సారా పాలన పోవాలని చెప్పి స్లోగన్స్. 2019 ఎన్నికలకు ముందు ఏంటి వీళ్ళు ఇచ్చిన స్లోగన్స్? నారావారి నేర చరిత్ర, నారాసుర రక్త చరిత్ర. అట్లాగే 2024 ఎన్నికలకు ముందు గులకరాయి, 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా. ప్రతిసారి ఒక కొత్త కార్యక్రమానికి తెరదీయటం, దాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం, అల్లరి చేయటం, ఈ రకమైనటువంటి వ్యవహారాల మీదే నెగ్గుకు రావటం, బతకటం. ఈరోజు రాష్ట్రం అతని 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో, తిరోగమన పాలనలో కేవలం బటన్ నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్పితే అభివృద్ధితో పని లేదనుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పను చేసి ఎంతో దిగజార్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓపికగా ఒక పక్క అప్పులు తీరుస్తూ, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి శరవేగంగా పరుగులు పెట్టిస్తూ ఉంటే చూడలేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెగబడతా ఉన్నారు. అంతేకాదు గడిచిన కొద్ది రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఎక్కడన్నా యాచకులు చనిపోయినా, ఎవరైనా అతిగా మద్యం సేవించి చనిపోయినా, ఏదైనా అనారోగ్య కారణాలతో చనిపోయినా ఈ మద్యానికే ముడిపెట్టడం. ఎందుకంటే వాళ్ళకున్నది ఒక కల్తీ మద్యం. ఏ రకంగా కల్తీ మద్యం చేసి ప్రభుత్వం పేరుతో ముద్రించి వీళ్ళు 5 సంవత్సరాల పాటు అక్రమ మద్యం చేశారో దాని మీద సిట్ విచారణ జరిగి దోషులందరూ జైల్లో ఉండి కేసు జరుగుతూ ఉంటే ఆ కేసుని మరిపించడం కోసం, ఆ కేసుకి ఇక్కడ ఇంకేదో జరుగుతుందని చెప్పి తెలియజెప్పడం కోసం ఈ పథకానికి తెరదీసి ఈ గందరగోళాన్ని సృష్టించారు. అంతేకాకుండా ఎన్నో విషయాలు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం దగ్గర నుంచి, కోడికత్తి వ్యవహారం దగ్గర నుంచి ఎన్ని అంశాలు జరిగినాయి. అట్లాగే రాజధాని భూసేకరణ జరుగుతూ ఉన్నప్పుడు 2014 నుంచి 15-16 ప్రాంతాల్లో అక్కడ తోటలు తగలబెట్టి ఏది వాళ్ళ ముఖ్య అనుచరుడు సురేష్, నందిగం సురేష్, అట్లా ఎన్నో రకాలు. 2024లో వరదలు వస్తే అమరావతిని ముంచాలి, అమరావతి మునిగిపోతుందని ఆ దరిద్రపు అబద్ధాల పత్రిక సాక్షి పత్రిక, అబద్ధాల ఛానల్లో సాక్షి ఛానల్లో ఎప్పుడు మునిగిపోతుందా, ఎప్పుడు మునిగిపోవాలని చెప్పి మొన్న వరదలు వస్తే హైదరాబాద్ మునగలేదా, బెంగళూరు మునగలేదా, బాంబే మునగలేదా? అధిక వర్షాలు పడ్డప్పుడు కొద్ది గంటల పాటు ఎక్కడైనా అవస్థ జరుగుద్ది. ఇక్కడ ఏ అవస్థ లేకుండా, ఏ ఇబ్బంది జరగకుండా, ఏ రకమైనటువంటి వరద రాకుండా అమరావతి మీద దుష్ప్రచారం. ఈరోజు రాష్ట్రంలో ఈ దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఒక రోజున మంత్రి పదవి కోసం దిగజారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఈ జోగి రమేష్ ఈరోజు అతన్నే ముందుంచి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకానికి తెరదీశాడు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీయాలని, కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలని చేసే ఈ ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం
కనుక్కోవటం సంతోషకరం. దీంట్లో ఉన్నటువంటి లోతైన కుట్రని బయటికి తీయాలి. దోషుల్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం ఇతను కుట్ర పన్నాడు కాబట్టి ఆ కుట్రలన్నింటినీ వెలికి తీయాలి. రాజద్రోహం కేసు పెట్టాలి. ఇతనికి ఎవరైతే ఇతను బాస్ ఉన్నాడో, ఇట్లాంటి అరాచక శక్తులను పెట్టి ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ, తప్పకుండా త్వరలో ఈ కుట్రలన్నీ కేవలం ఎందుకంటే ఈరోజు ఉదయానికి ఇప్పటికే చాట్ బయటకు వచ్చింది. దాంట్లో నాకు వాట్సాప్ ఫోన్ చేయి, నాకు ఫేస్ టైంలో ఫోన్ చేయి, ఎన్ని చెప్పాడు. కానీ దొంగ పనులు చేసే దొంగ వెధవలు ఎన్ని దొంగ పనులు చేసినా ఎక్కడో చోట, ఎందుకంటే ఎక్కడైనా జేబు దొంగలైనా, కన్నాలేసే దొంగలైనా, ఇట్లాంటి దొంగలైనా వాళ్ళే ఒక తప్పో ఒక పొరపాటో ఏదో చేసి దొరికిపోతారు. ఆ రకంగానే ఈ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారు. రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు నిన్న పత్రికా విలేకరులు అడుగుతా, మరి నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తారీఖు వచ్చాడా లేదా అంటే, చాలామంది వస్తుంటారు పోతుంటారు, వచ్చాడేమో పోయాడేమో నాకు తెలియదని చెప్పావు. ఒకవేళ నీ ఇంటికి అతను రావటం 100కి 100% వాస్తవం కాదు అని నువ్వు నిరూపించాలంటే 23వ తారీఖు సాయంత్రం నీ ఇంటి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టు. లేకపోతే ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఖచ్చితంగా గడిచే 24 గంటల లోపల మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతాం. అద్దేపల్లి జనార్దన్ రావు నీ ఇంటికి రావటం వాస్తవం కాదో ప్రజానికానికి తెలియజేస్తాం. అట్లాగే ఏమైతే గోడౌను ఆ క్యాన్లు పెట్టావో నువ్వే పెట్టించావు, అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా 48 గంటల్లో ప్రజలకు వాస్తవాలన్నీ తెలియజేయబోతా ఉన్నాము. కాబట్టి ఇట్లాంటి విద్రోహులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి స్థానం లేదు. ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి నీచ రాజకీయాలు, జోగి రమేష్ లాంటి అరాచకవాదుల్ని గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు.